తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ పులి గడ్డిలో బాగా పరిగెడుతుందా? లేదా డ్రై ల్యాండ్ ఎక్కువ బాగా పరిగెడుతుందా? లేదా ఇందాక మనం రాజమండ్రి ఆ ప్రాంతంలో చూసాం, ఒక పంట పొలాల్లో జంప్ చేసి వెళ్తుంటది. ఎక్కడ దానికి కంఫర్ట్గా ఉంటుంది? అంటే పరిగెత్తడం అనేది దాంట్లో ఉండదు సార్. యాక్చువల్‌గా పరిగెత్తదు. నేను ఇందాక చెప్పాను కదా! ఎప్పుడంటే 5, 10 మీటర్లు పరిగెత్తడం అన్నది కేవలం వేటను పట్టుకోవడానికి మాత్రమే. ఒక 10, 20 మీటర్లు అట్లా వేట కోసం కాకుండా దానికి ప్రాణభయం ఉంది. మామూలుగా వెళ్ళిపోద్ది అంతే. పరిగెత్తడం అంటే అది అలసిపోతుంది. అంటే రాజమండ్రిలో చూసాం, పొలాల్లో జంప్ చేసి వెళ్ళి దాకా. అంటే భయంతోటి కొంత దూరం వెళ్ళగలుగుతుంది అంతే. అంతేగాని మనలాగా ఏదో స్ప్రింట్ స్విమ్మింగ్ చేస్తుంటది పులి. బ్రహ్మాండంగా కొన్ని కిలోమీటర్ల వరకు స్విమ్మింగ్ చేసేస్తాయి. దాన్ని కూడా ఇందాక నేను చెప్పాను కదా, చాలా ఏంటంటే సహజాతం, అది కూడా చాలా ఇన్స్టింక్ట్. అది కొన్ని కిలోమీటర్లు, కొన్ని గంటల పాటు స్విమ్ చేసేసి బయటకు వెళ్ళిపోతాయి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి. సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణం. ఆ మనిషి అయితే మనం నేర్చుకోవాలా, కానీ యానిమల్స్ వేటికి కూడా పుట్టుకతో వచ్చేస్తాయి. పుట్టుకతో వచ్చేటువంటి గుణాలు ఇందాక సహజాతం అంటే అది అట్లా అనమాట. దానికి ఉంటుంది అది. అందుకనే ఇప్పుడు మనం గోదావరి ఈ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ నుంచి ఇటు రావడము, లేకపోతే కృష్ణానది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు రావడం, ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడం చాలా సింపుల్గా వెళ్ళిపోతాయి. అయితే అవన్నీ కొంచెం జాగ్రత్తలు పడతాయి, ఎక్కడి నుంచి వెళ్ళడం ఏంటి. ఈ దారులు, అడవిలో కూడా దారులు, ఇవన్నీ కూడా చాలా డెఫినెట్గా ఉంటాయి. మనం అనుకుంటాం అడవి అంటే మొత్తం ఎట్లా పడదట్నే పోతాయి, అట్లా కాదు. దానికి కూడా ట్రైల్స్ ఉంటాయి, పాత్స్ ఉంటాయి. ఆ పాత్స్లో మాత్రమే వెళ్తాయి అవన్నీ కూడా పులి అట్లా. అంతేకాదు ఇప్పుడు మీరు నడవడం పోవడం గురించి మాట్లాడారు కదా, చాలా జాగ్రత్తగా వెళ్తుంది పులి. ఎందుకంటే దాని యొక్క ఇది ఉంది కదా, ప్యాడ్ ఉంటుంది. ఇక్కడ ప్యాడ్ ఉంటుంది, ఇక్కడ క్రింద ఈ పైన ఉన్నటువంటి, అంటే ఇది పైకి ఉంటుంది, ఇది పడదు. ఈ 4 పడతాయి. ఇవేంటి, కాలి వేళ్ళు, అంటే కాళ్ళే కదా, మన టోస్, ఫింగర్స్ అని టోస్ అనమాట. ఈ 4 పడతాయి, ఇట్లనే ఈ ప్యాడ్ పడుతుంది. ఇది అనమాట దాని ముద్ర. ఇది ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. మీరు పిల్లి చూడండి, ఇప్పుడు దీనికి పిల్లిని మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. పిల్లి మన ఇంట్లోనే ఉండేది కానీ అది చూడండి. ఈ 4, ఇది ఒకటి, ఇది మెత్తగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఇదే ఇందాక విషయమే. అది దాడి చేసేటప్పుడు దాడి చేయాలి కదా, ఎదుటి ఆహారం మీద పట్టుకోవాలి కదా. పట్టుకోవాలంటే ఏమాత్రం అక్కడ చప్పుడు కావద్దు, శబ్దం కావద్దు, అంటే ఇది మెత్తగా ఉండాలి. అందుకని దాన్ని అట్లా ఇవాల్వ్ అయింది అన్నట్టు. అది మెత్తగా ఉంటుంది, వెళ్తుంది టక్న. దాన్ని అంటే తెలియద్దు, దానికి బ్రేక్ తెలియకూడదు ఇది ఉన్నటువంటి విషయం. అలా కాకుండా గిట్టల్లాగా ఉందనుకోండి, గట్టిగా ఉందనుకోండి, తెలియదు, సౌండ్ వస్తుంది, ఈజీగా తెలిసిపోతుంది. అట్లా అది ఇవాల్వ్ అయింది అనమాట. అట్లా మెత్తగా ఉంటుంది కదా. ఒక్కోసారి ఫారెస్ట్ లో ముళ్ళు. కరెక్ట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇలా మెత్తగా ఉంటుంది కాబట్టి అది అట్మోస్ట్ కేర్ తీసుకుంటుంది, చాలా కేర్ తీసుకుంటుంది. ఎట్లా, మంచి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్, కాలిబాటలు, మెత్తగా ఉన్నటువంటి ప్రాంతాలు, వీటిని ప్రిఫర్ చేస్తుంది. అంతేగాని రాళ్ళు రప్పలకి వెళ్ళి ముళ్ళు ఉన్న కాడికి పోదది. ఒకవేళ గుచ్చుకుంది అనుకోండి, గుచ్చుకుంటే ఇంతే సంగతులు. అది అందుకనే అంత ఇంపార్టెంట్ దానికి. గుచ్చుకుంది అనుకోండి, గుచ్చుకుంటే అది చిన్న గాయం అయితేనేమో దానికి ఉన్నటువంటి ఏంటి వ్యాధి నిరోధకత శక్తి ఉంటుంది కదా, వ్యాధి నిరోధక శక్తితోటి ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి అది గాయం మానిపోతుంది. పెద్దగా అయిందనుకోండి అది చచ్చిపోతుంది ఇక. ఎందుకు, గాయం పెద్దగా అయినప్పుడు ఆహారం సేకరించలేదు, వేట చేయలేదు కాబట్టి ఆహారం దొరకదు, చచ్చిపోతుంది అంతే. అంటే ఒక ఇంజురీ అనేటువంటిది దానికి ప్రాణాంతకం కూడా అవుతుంది. అందుకని అది ఏం చేస్తుంది అంటే, చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ ఏరియాస్, ఎప్పుడు ఉపయోగించేటువంటి ఏరియాస్, డస్ట్ ఉన్నటువంటివి, ఎలాంటి రాళ్ళు రప్పలు లేకుండా, ముళ్ళు లేకుండా, ఇలాంటి సేమ్ దీన్నే ఈ పోచర్స్ దీన్నే ఉపయోగిస్తారు. ఇదే టెక్నిక్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాడు ఏం చేస్తాడు, అది పోయేటువంటి దారిలో వెళ్తుంది అనుకోండి, అట్లాంటివన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు, దొంగలు, పోచర్స్. కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు, ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని. అవునండి, మనం చూసా కూడా గ్యాంగ్ వార్తిస్, బవేరియాస్ అని. అంటే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు, వాళ్ళందరికీ కూడా హంటింగ్లో వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. అట్లా ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఆ విధంగా తర్వాత ఏమైంది, ఈ హంటింగ్ అనేది 1972 వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాత అవన్నీ నిషేధించడం అయింది. తర్వాత వాళ్ళకి ఏమి ఉపాధి లేకుండా పోయింది, వ్యవసాయం అట్లాంటి పనులకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఈ దీంట్లోకి మళ్ళీ ఇదేమైందంటే, ఈ టైగర్ గురించి
కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివి ఉన్నాయి కదా! వీటి కారణంగా దీని ఒక మార్కెట్ ఇలాంటివి ఉండడం వాటిని చంపడము హ్మ్. ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే హ్మ్. ఈ దారిలో ఆ టైగర్ పోయేటువంటి దారిలో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాడు ఏం చేయడు సింపుల్‌గా ఎండు పుల్లలు, ఎండు కట్టెలు దాని అడ్డంగా ఏస్తాడు అంతే. అదేం చేస్తది? వచ్చిన తర్వాత దానికి అర్థమవుతది. ఇక్కడ ఏదో ఎండు పుల్ల ఉందనంటే అది కట్టె ఉందనంటే అది డీటూర్ పక్కకు తీసుకుంటది. హ్మ్. డైవర్షన్ తీసుకుంటది. ఆ డైవర్షన్ తీసుకునే కాడ వాడు ట్రాప్స్ ఏస్తాడు. హుహు. అందులో పడిపోతది. అంత సింపుల్. అంటే ఇక్కడ చూడండి అది మెత్తటి ప్యాడ్ కారణంగా, కారణంగా ఆహ్, అదేమో వేరే వాటిని రాళ్ళు, పుల్లలు, ముళ్ళు ఉన్నటువంటి ఏరియాకి ప్రిఫర్ చేయకపోవడం వలన ఇలా ట్రాప్‌లో పడిపోతుందన్నట్టు. సార్ ట్రాప్‌లో పడింది. వాడు తీసిన గొంతులో పడిందనుకుందాం. హ్మ్. దాన్ని ఎలా చంపుతాడు? చంపుతారండి వాళ్ళు స్పియర్స్ పెట్టి చంపేస్తారు. ఇక దానిలో పడ్డ తర్వాత ఏముంది అది ఎంత శక్తి ఉన్నా హ్మ్. అదేం చేయలేదు. పొడుస్తారు. ఇక రకరకాలుగా చేసేస్తారు. అరుస్తది కదండీ అది. అరుస్తది. అన్ని రకాలుగా చేస్తుంది. పొడుస్తారు వాళ్ళంతా. ఓకే. పొడిచి సార్ పొడిచింది చంపిన తర్వాత కొన్ని స్టేట్‌లో చూసా. హ్మ్. వాళ్ళు తీసుకెళ్ళి చైనాకో వాటికో అమ్ముతారట. అదే సార్ ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ కూడా కొన్ని అపోహలు ఇవన్నీ ఏం లేదు. టైగర్ అన్నీ ఏదో చెప్తారు అదంతా. టైగర్ మాంసము, లేకపోతే దాని చర్మము, దాని యొక్క గోర్లు, దాని యొక్క దాని మీసాలు బోన్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నారంట. దానివల్ల అన్నీ. అయితే ఏముండదండి అందులో. అదంతా ట్రాష్ ఏమి ఉండదు దాంట్లో. హ్మ్. అవి తింటే ఏదో అవుతది. హ్మ్. లేకపోతే ఇప్పుడు మీకు అక్కడి దాకా ఎందుకు మనం అవి పులిగోర్లు మెడలేసుకొని అదంతా ఏమైతది పోయిందిలెండి. దాంట్లో? ఏముండదు. ఏం పులి చర్మం మీద కూర్చోవాలి. కూర్చుంటారు. కూర్చొని పూజలు చేయడమో, లేకపోతే ఇంకేదో లేదా పులి ఏమి చర్మం ఉండదు గోడకు సార్. పెట్టుకుంటే డబ్బులొస్తాయనో. ఏమి ఉండదు అదంతా గూడా. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఓకే. ఇప్పుడు ముఖ్యంగా చైనా లాంటి మార్కెట్‌లో అది ఎక్కువ నమ్మకం అన్నమాట వాళ్ళకి బాగా. హ్మ్. దాని కారణంగా ఇక్కడ పులులు చంపేసి బయటికి వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందండి. యెస్. ఇక దానికి పెద్ద ఎత్తున పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా దానికి ఉన్నటువంటి ఎక్కువగా తడబ మీద ఎక్కువ ఫోకస్ ఉందని ఈ మధ్యన తెలుస్తుంది. అన్ని చోట్ల అంటే ఎక్కడైతే టైగర్ ఏరియాస్ ఉంటాయో హ్మ్. అక్కడ అంటే ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే వీక్‌గా ఉందో వీక్ ప్రొటెక్షన్, వీక్ కన్జర్వేషన్ ఉంటది గదా! హ్మ్. వీక్‌గా ఉన్నటువంటి ప్రాంతాలు అంటే సరిగ్గా ఎన్ఫోర్స్‌మెంట్ లేక అట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తారు. అచ్చా! ఈ తడోబా లాంటియంటే ఓకే. వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బానే ఉంటది. బట్ ఉండొచ్చు చెప్పలేము. ఓకే. అదే ఇది ఎప్పటికి ఇక మేము నిరంతరం దీనిపైన నిఘా పెట్టాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఊళ్ళోకి? హుహు. ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇది గూడా అటవీ డ్యూటీ. శాఖ వాళ్ళు యెస్ చూడాల్సిందే తప్పదు. మీ దగ్గర ఎన్ని ఉంటాయండి కవ్వాల్లో? కవాడ్‌లో ఇప్పటివరకు ఆ ప్రాంతంలో అంటే కవాడ్ టైగర్ రిజర్వ్ విషయానికొస్తే ఇప్పుడు గూడా ఒక 7, 8 వరకు ఈజీగా ఉన్నాయి సార్. అవి ఈజీగా తిరుగుతున్న ఫ్రీగా ఉన్నాయంటే వాటికి కావాల్సిన ఆహారం దొరికిందా? అవి కూడా బయటకొస్తాయా? ఉంటున్నాయి. ఏం లేదు. బయటకొచ్చే లేదు. అవసరం లేదు. ఉన్నాయి. ఓకే. అక్కడ ఉన్నాయి. సార్ పులి పంజా. పంజా కొడితే ఎంత వెయిట్ పడతదండి? చాలా సార్. అది ఏంటంటే కొన్ని వందల ఏంటి దాన్ని పిఎస్ఐ చెప్తారు కదా! ఒత్తిడి అంత. హ్మ్. అంటే దాన్ని మామూలుగా చెప్పాలంటే ఏం చెప్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎద్దు తల ఉందనుకోండి. హ్మ్. ఎద్దు తల మీద గనక కొడితే ఎద్దు తల పగిలిపోతది. పులి పంజాతో యెస్. ఆ! పగిలిపోతది. అంటే అంత ఫోర్స్ ఉంటది. ఫోర్స్ ఉంటది. అందుకనే దాన్ని ఆహ్, రైలు ఇంజిన్‌తో పోలుస్తారు. సార్ పులి పంజా కొడితే యెస్. ఇంకా అంటే ఇప్పుడు చూడండి ఒక హ్మ్, ఏంటి ఆవు యొక్క స్కల్ ఎంత గట్టిగా ఉంటదది? హ్మ్. చాలా గట్టిగా ఉంటది హ్మ్. కదా! సో, అదే పగిలిపోతది. అంత ఫోర్స్ ఉంటది. అంత ఫోర్స్ అనమాట. అలాగే కాదు దాని యొక్క ఎట్లా అంటే హ్యామర్‌తో పోలుస్తారు దాన్ని. సుత్తే ఉంటది కదా! అవును. సుత్తెతోటి. మీరేదైనా వేరే ఏ పరికరం అయినా మిగతా వాటన్నిటికంటే సుత్తి అనేది చాలా భిన్నమైంది. హ్మ్. అంటే ఎక్కువ ఫోర్స్ పడతది అవును. దాంతోటి. ఎక్కువ ఒత్తిడి పడతది. ఆ సుత్తెతో పోలుస్తారనమాట దాన్ని. ఓహో! సార్ పులి నాలుక మీద కూడా ముల్లులుంటాయి. అది ఎవరు మనుషులకు గాని, స్కిన్ గాని ఏస్తే బ్లడ్ వస్తదంటారు వాస్తవమా? అంటే ఏంటంటే సార్ ఇప్పుడు ఆహ్, పులి ఎందుకు అలా ఉంటదనమాట. అంటే దాని పైన ఉన్నటువంటివి కాస్త కొంచెం రఫ్‌గా ఉంటది పైన. నాలుక. నాలుక మీద. ఎందుకు? అది మాంసాహారం కదా తినేది. హ్మ్. ఆ మాంసం ఇప్పుడు తిన్నప్పుడు గూడా దేనికి పట్టుకొని ఉంటదది లోపల? ఏదైనా ఆహారం లోపల అది ఎముకలకి పట్టుకొని ఉంటది గదా! హ్మ్. ఏదైనా అంతే అవును. కదా! మనం ఇప్పుడు మనం మనం ఎవరిదైనా తింటాం అంతే కదండీ కదా! చికెన్, మటన్ తిన్నప్పుడు పట్టుకొని ఉంటది. ఆ పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని లాగాలంటే మనకంటేనేమో చేతులున్నాయి. హ్మ్. అదెట్లా లాగుతది మరి? హ్మ్. లాగలేదు కదా! అందుకని ఈ పరిణామం అలా ఆహ్, ఏంటిది నాలుక ఆ విధంగా పరిణామం చెందిందనమాట. పట్టుకొని ఇలా లాగిందనుకోండి అది మొత్తం వచ్చేస్తది. కాబట్టి తినేస్తది. అచ్చా! సార్ ఒక జంతువుని చంపిన తర్వాత ఫస్ట్ ఇక్కడ పట్టుకుంటది. హ్మ్. ఇక్కడ గొంతు పట్టుకుంటది. ప్రాణం పోతది కాబట్టి అక్కడి గొంతు నుంచి లేక మెడ ఆ? ఏదైనా. మెడ గాని అంటే పై భాగం గాని, కింది భాగం గాని. ఎందుకంటే ఈ పైనుంచి క్రిందికి పోయేటువంటి ధమనులు, సిరలు ఉంటాయి గదా! హ్మ్. అవి లేకపోతే వాయునాళం. హ్మ్. ఇవి ముఖ్యమైనయి.
మిగతా ఎక్కడ పట్టుకున్నా కూడా ఆహా. అది ఆ యానిమల్ రెసిస్ట్ చేస్తుంది అవును. ఏదైనా కానీ. చంపిన తర్వాత ఏ పార్ట్ ఎక్కువగా ఇష్టం ఉంటుంది? అంటే అది ఏం చేస్తుందంటే అండి, ఎక్కువగా పులి విషయంలో పులి తినేటువంటిది మాంసం మాత్రమే. మాంసం తింటది అంతే. మిగతా అది కూడా రోజు తిందు. లోపల పొట్ట పేగులు ఇట్లాంటి వాటిని తినదు అది. అవన్నీ వదిలేస్తుంది. కేవలం మాంసాన్ని తింటది. అది ఎక్కడ ఓపెన్ చేస్తుంది అంటే వెనక భాగం నుంచి ఓపెన్ చేస్తుంది. వెనక భాగం నుండి ఓపెన్ చేసుకుంటూ తినుకుంటూ మొత్తం మాంసం భాగం ఎక్కడెక్కడ ఉందో ఆ భాగం అంతా తినేస్తుంది. తినేసి అప్పటికే ఒక 20 కేజీలు 30 కేజీలు అట్లా తినేస్తుంది. అయితే ఏంటంటే ఒక 2-3 రోజులు ఆగింది అనుకోండి, 2-3 డేస్ వెయిట్ కూడా చేస్తుంది అది. ఎందుకంటే అది కొంచెం ప్యూరిఫై కావాలి. అయితే ఇది ఈజీగా వస్తుంది. అవును, ఎండిపోయిన తర్వాత బయటకు వస్తుంది. ఎండిపోవడం అని కాదు కానీ మైక్రోబ్ యాక్టివిటీ పెరిగిద్ది అనమాట. అంటే సూక్ష్మజీవులు ఎక్కువగా దానిపైన చేరుతాయి. చేరి కొంచెం ఆ మాంసం ఈజీగా వచ్చేస్తుంది తినడానికి లాగితే. సో అట్లా కూడా ఒక 2-3 రోజులు ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది ఒకవేళ ఏదైనా చంపేసింది అని అంటే ఒక 2-3 రోజులు అక్కడ ఉండే ఛాన్స్ ఉంటుంది. టైగర్ ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ తింటది అది. రెండోసారి తినొచ్చు, మూడోసారి కూడా తినొచ్చు, చెప్పలేదు. కానీ ఈ 2-3 రోజుల్లో చుట్టుపక్కల నక్కలు మిగతా కూడా తినే అవకాశం ఉంటుంది. ఎస్ సార్, ష్యూర్, ఖచ్చితంగా. అదే అందుకనే ఇప్పుడు నేను ఇందాక టాప్ ప్రెడేటర్ అని అన్నాము, లేకపోతే కీ స్టోన్ స్పీషీస్, అంబ్రెల్లా స్టోన్ స్పీషీస్ అనే దానికి మంచి కరెక్ట్ పాయింట్ వచ్చారు మీరు. ఏంటంటే ఒక యానిమల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాంబార్ అనేటువంటి దుప్పిని చంపేసి తినదనుకోండి, తినేస్తే ఇది మాంసం పార్ట్ ఇట్లాంటి అనేది తినేస్తే వెళ్ళిపోద్ది, అయిపోయింది దాని పని. వెళ్ళిపోయిన తర్వాత చిన్న నక్క, పెద్ద నక్క, వూల్ఫ్ ఇట్లాంటి ఎన్నో ఉంటాయి. అవన్నీ వచ్చేసి మిగిలినటువంటి పార్ట్, మిగిలింది ఏదైతే ఉంటుందో అది తినేస్తాయి. ఈవెన్ లెపర్డ్ కూడా తినేస్తుంది. ఏది ముఖ్యంగా పొట్ట పేగులు ఇలాంటివి ఉంటాయి కదా, వాటన్నిటి తినేస్తుంది అది. లాస్ట్కు ఎముకలు మిగిలి ఉంటాయి. ఆ ఎముకలు మిగలడానికి హైనా అనేది ఒకటి ఉంటుంది, ఏవలం ఉంటుంది అని, కొండ్రీస్ అని కూడా అంటారు. కొంచెం వికారంగా ఉంటుంది అది చూడడానికి. అది ఏంటంటే ఎముకలు తింటుంది, ఎముకల్నే తింటుంది. ఎముకల్ని తినే విధంగా దాని దవడలు అవన్నీ కూడా ఉంటాయి. అంటే చూడండి, ఒక యానిమల్ని టైగర్ హంట్ చేసి చంపినప్పుడు ఎన్ని యానిమల్స్ దాని మీద ఆధారపడి పనిచేస్తాయి. అదొక ఎకో సిస్టమ్ అనమాట. సార్ ఇది కాకుండా రాబందులు కూడా వస్తాయట కదా? లాస్ట్కి అవి ఇంకా మిగిలినటువంటివి ఏమైనా ఉంటే అవి కూడా వస్తాయి. కాకపోతే ఇక రాబందుల సంఖ్య మనకు తెలిసిందే, ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా 96-99% వాటి సంఖ్య పూర్తిగా నాశనం అయిపోయింది. మళ్ళీ రికవర్ అవుతున్నాయి క్రమక్రమంగా. కేవలం ఒక దగ్గర మాత్రమే కొన్ని ఉన్నాయి, అది కూడా మహారాష్ట్ర బోర్డర్లో ఉన్నటువంటి బెజూర్ అనేటువంటి ప్రాంతాల్లో.